రైట్ విజువల్ మీరు చూస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించిన విజువల్ ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో సంచలనంగా సెన్సేషనల్ గా మారింది. ఎందుకంటే గత 2 నెలలుగా చూసుకుంటే దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూసాం. సో అటువంటి సినారియోలు చాలా ఉద్రిక్త వాతావరణానికి వెళ్ళిపోయిన తర్వాత ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారిన దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురికి సంబంధించి ఒక వీడియో, ఒక బైక్ మీద అలా ఇద్దరు వెళుతున్న వీడియో. మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూస్తే కనుక దివ్యల మాధురి కనిపిస్తున్నారు, దువ్వాడ శ్రీనివాస్. వీళ్ళిద్దరూ కూడా ఇండివిజువల్గా కాదు, ఇద్దరు కలిసి ఒకే బైక్ మీద రైడ్కి వెళ్తున్న సినారియో, రైడ్కి వెళ్తున్న విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్గా మారింది. దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఫ్యామిలీ ఎపిసోడ్లో ఎంత రచ్చ జరిగిందో మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైం దివ్యల మాధురికి కూడా దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇల్లుకు సంబంధించి చర్చకు వచ్చిన తర్వాత ప్రస్తుతం సినారియో చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మరోసారి ఫామ్లోకి వచ్చారు ఈ ప్రేమ జంట. మాధురిని స్కూటీపై ఎక్కించుకొని దువ్వాడ రైడింగ్ చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. స్కూటీపై షికారులు చేస్తోంది ఈ ప్రేమ పావురాలు. దువ్వాడ దివ్యల మాధురి రైడింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫ్యాక్ట్ దీనికి సంబంధించి కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్గా మాధురితోనే ఉంటున్నారు దువ్వాడ శ్రీనివాస్. ఇదిగో ఆ ఇల్లే చర్చకు దారితీస్తుంది. ఆ ఇంటి దగ్గరే సంచలనంగా మారింది. ఆ ఇంటి దగ్గరే దివ్యల మాధురి అంశంలో దువ్వాడ శ్రీనివాస్కి మధ్య ఇష్యూ రైజ్ అయిన తర్వాత ఒక రాయి తీసుకొని, ఒక రాయి లాంటి ఒక వస్తువు, దాన్ని పలకంటూ ఉంటాం సాధారణంగా, అదొకటి తీసుకొని అటాకింగ్కి ఆ విజువల్ని కూడా చూసాం. సో అదే ఇంటి దగ్గర అదే స్పాట్లో అక్కడే దువ్వాడ వాణి కుటుంబం నిరాహార దీక్ష దిగింది, అక్కడ ఆందోళన చేసింది. అక్కడే వాళ్ళు వీడియో చేస్తున్న విజువల్ని మీరు చూస్తున్నారు. అదే ఇంటి దగ్గర అదే లొకేషన్ దగ్గర వాళ్ళు అక్కడ రీల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ అక్కడే ఉంటున్నారు. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వీళ్ళిద్దరూ కూడా ఒక స్కూటీ మీద బహుశా ఒక సాంగ్ని ఇక్కడ మనం అనుకోవచ్చేమో. ఎందుకంటే బుల్లెట్ బండి సాంగ్ మీ అందరికీ ఐడియా ఉంటుందేమో, కానీ ఇక్కడ బుల్లెట్ బండి కాదు, కానీ స్కూటర్ బండి వేసుకుని ఇద్దరు ఇన్ఫ్యాక్ట్ అక్కడ రైడ్ చేస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది, వైరల్గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ రైడ్ చేస్తూ ఉంటే దివ్యల మాధురి ఆయన వెనకాల కూర్చొని బైక్ మీద వెళుతున్న విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ ఇంటికి సంబంధించి ఎంత ఇష్యూ జరిగిందో చూసాం. దువ్వాడ వాణి పట్టుబట్టారు, కానీ ఆఖరి నిమిషంలో దువ్వాడ శ్రీనివాస్ ఆ ఇంటిని దివ్యల మాధురికి ఇచ్చేశారు. అంటే దివ్యల మాధురి కూడా చెప్తారు, నాకు కొన్ని చెక్స్ ఇచ్చారు, నాకు డబ్బులు అన్ని తిరిగి ఇవ్వాలి, డబ్బులు బదులు ఇంటిని ఇచ్చేశారు, ప్రస్తుతం ఇది నా ఇల్లు అంటూ కూడా దివ్యల మాధురి చెప్పారు. గతంలో కూడా ఇదే క్వశ్చన్ చేసింది ఆర్టీ, మరి దువ్వాడ శ్రీనివాస్ వస్తారంటే నాకు ప్రస్తుతం తెలియదని అన్నారు. కానీ ఇప్పుడు అదే ఇంటి దగ్గర దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ రీల్స్ చేస్తున్నారు. రీల్స్ చేస్తూ ప్రస్తుతం ట్రెండింగ్ మారింది. ఆ ఇంటి దగ్గర దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి ఒకే బైక్ మీద రైడ్ చేసుకుంటూ వెళుతున్న ఆ షికార్లు కొడుతున్న ప్రేమ జంటకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అదే ఇంటి దగ్గర దివ్యల మాధురి చాలా రీల్స్ చేశారు. ఒక్కొక్క రీల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత చీకట్లోనే ఉన్నారు కొన్ని రోజులు కూడా. గతంలో ఆవిడ ఇంటికి, అంటే కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత కొన్ని రోజులు చీకట్లోనే ఉన్నానంటూ కూడా దివ్యల మాధురి ఆర్టీవీతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఇన్ఫాక్ట్ లైవ్లో మాట్లాడినప్పుడు కూడా ఆవిడ చీకట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి అడిగింది ఆర్టీవీ, దువ్వాడ శ్రీనివాస్ ఎప్పుడు వస్తారంటే నాకు తెలియదండి అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు మీరు విజువల్లో చూస్తున్నారు, అదే కొత్త ఇంటి దగ్గర దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కూడా ఒక బైక్ మీద, ఒక స్కూటీ మీద వాళ్ళిద్దరూ అటు రైడ్కి వెళ్తున్న షికార్లు కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక వీడియో, ఒక వైరల్ అవుతున్న వీడియో మీరు చూస్తున్నారు. ఒక కారు తీసుకొని ఇది కూడా ఒక రీల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక కారు వేసుకొని కొత్త ఇంటి దగ్గర దిగుతున్న దివ్యల మాధురికి సంబంధించి రీల్ మీరు చూస్తున్నారు. ఇవే కాదు, చాలా రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటిన్యూ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఒక కారు వేసుకొని కారు దిగి
అక్కడ అటు సైడ్ లుక్ ఇస్తున్నట్టు, కొత్త ఇంట్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు దివ్యల మాధురి ఇచ్చిన ఆ లుక్ని మీరు చూడొచ్చు. కారు డ్రైవ్, దివ్యల మాధురి కారు దిగుతూ ఉంటే కారు డ్రైవ్ చేస్తుంది ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఒకసారి మీరు గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. నాకైతే ఎక్కడ కనిపించట్లేదు, కానీ మీరు చూస్తే కనుక ఎమ్మెల్సీ అని చెప్పి అక్కడ రాస్తుంది. మీరు కనుక కారు మీద చూస్తే ఎమ్మెల్సీ అని చెప్పి రాస్తుంది, క్లియర్గా మీరు చూడొచ్చు. అదిగో బ్లాక్ కలర్ కార్లు 2222 దివ్యల మాధురి ఆ కారులోని రీల్స్ చేస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. అయితే ఎక్కడ కూడా ఇక్కడ ఆ కారు డ్రైవింగ్ పొజిషన్లో ఎవరు అనేది కనిపించట్లేదు. బహుశా దువ్వాడ శ్రీనివాస్ అయి ఉండొచ్చేమో, క్వశ్చన్ మార్క్. దివ్యల మాధురి ఈ మధ్య కాలంలో మీరు చూస్తే కనుక ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేస్తే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో కావచ్చు, ప్రస్తుతం కొత్త ఇంటికి చేరుకున్న తర్వాత తన రీల్స్ని పెంచాలనే చెప్పుకోవాలి. అదిగోండి ఇన్స్టాలో ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరు చూడొచ్చు మాధురి బుజ్జి అంటూ కూడా ప్రొఫైల్కి సంబంధించి మీరు చూడొచ్చు. అక్కడ ఆ ప్రొఫైల్లో కొన్ని ఆడియో మేము వినిపించే ప్రయత్నం చేయట్లేదు, ఎందుకంటే యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఒకసారి మీరు చూడొచ్చు దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి వీళ్ళకి సంబంధించి ఆ నేమ్స్ కూడా బుజ్జి అనే ఒక మాట వినిపిస్తుంటుంది. దాంతోపాటు కొన్ని ఆ నేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి వీళ్ళిద్దరికి సంబంధించి. ఒకసారి మీరు చూడొచ్చు దివ్యల మాధురికి సంబంధించి మరొక రీల్ ఎల్లో శారీలో, బ్యాక్గ్రౌండ్ ఎల్లోయిష్గా మనకు కనిపిస్తోంది. సో ఎల్లో శారీలో తను చేసిన రీల్, ఆ తర్వాత ఇంకొక రీల్స్ చేస్తూ ఉంటారు దివ్యల మాధురి. ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. సో బ్యాక్ టు బ్యాక్ కొత్త ఇంటి దగ్గర ఆవిడ చేస్తున్న రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక టైంలో అయితే ట్రెండ్ కూడా అవుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా రీసెంట్గా కొత్త ఇంటికి వచ్చిన తర్వాత చేస్తున్న రీల్స్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే దాదాపుగా గత కొన్ని నెలలుగా హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి. ఆ ఇష్యూ కాస్త ఇప్పుడు దివ్యల మాధురికి సంబంధించి రీల్స్ మీరు చూడొచ్చు. ఆ ఇంటికి చేరుకున్నారు, కొత్త ఇంటికి. ఎందుకు ఈ కొత్త ఇంటి నేను స్ట్రెస్ చేస్తున్నాను అంటే కొత్త ఇంటి చుట్టూనే తిరిగింది వివాదం అంతా కూడా. దువ్వాడ వాణి నాకు ఇల్లు కావాలన్నారు, దివ్యల మాధురి నా ఇల్లు అంటూ కూడా ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన తర్వాత ఆ వెహికల్ మీరు చూస్తున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ అంటూ కూడా మీరు చూడొచ్చు. దువ్వాడ శ్రీనివాస్ వెహికల్ అది. ఆ వెహికల్లో దివ్యల మాధురి దిగుతున్న విజువల్ని మీరు చూస్తున్నారు. ప్రేమజంట షికార్లకు సంబంధించి కొంతమంది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురికి సంబంధించిన ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ అంశం కింద చెప్పుకోవాలి. రైట్, ఒకసారి దివ్యల మాధురి ఇక్కడ తన రీల్లో కొన్ని డైలాగ్స్ వేశారు. ఆ డైలాగ్స్ ఏంటో చూద్దాం. Be a woman who has money in your pocket, knowledge in your mind, kindness in your heart, confidence on your face, responsibility in your heart. You define your own life. Don't let other people to write your script. Behind every successful woman, there is an understanding man. ఇప్పుడు మనం బాధపడుతూ ఉంటే మన బ్రతుకు మనకి భయపెడుతూ ఉంటుంది. మనం ప్రతి క్షణం అవుతూ ఉంటే జీవితం తల వంచుకుంటుంది. Life is short and every moment is precious. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనోటి అవసరం ఉండాలి. దాట్ సింపుల్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనోటి అవసరం ఉండాలి. దాట్ సింపుల్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు, కోతలే. రైట్, దివ్యల మాధురికి సంబంధించి రీల్స్ మీరు చూస్తున్నారు. ఈ ప్రస్తుతం బాగా ట్రెండింగ్లోకి వచ్చాయనే చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దివ్యల మాధురి తన ఓన్ వాయిస్ చెప్పిన డైలాగ్స్ చూశారు. అలాగే కొన్ని సినిమాటిక్ డైలాగ్స్కి సంబంధించి, సినిమా డైలాగ్లకు సంబంధించి వాటిని కూడా రీల్స్ చేసిన విజువల్స్ని మీరు చూశారు. ఒకసారి దివ్యల మాధురి తనంతట తానుగా చెప్పిన డైలాగ్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో కొన్ని చెప్పారు, తెలుగులో కొన్ని చెప్పారు. ఒకసారి దివ్యల మాధురి ఏమన్నారో చూద్దాం ఆ డైలాగ్స్లో. Be a woman who has money in your pocket, knowledge in your mind, kindness in your heart, confidence on your face,
responsibility in your heart. You define your own life. Don't let other people to write your script. Behind every successful woman, there is an understanding man. ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటే మన బ్రతుకు మనకి భయపెడుతూ ఉంటుంది. మనం ప్రతి క్షణం అవుతూ ఉంటే జీవితం తల వంచుకుంటుంది. Life is short and every moment is precious. ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనోటి అవసరం ఉండాలి. దాట్ సింపుల్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఎదగాలంటే మారాలి. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. Be a woman who has money in your pocket, knowledge in your mind, kindness in your heart, confidence on your face, responsibility in your heart. You define your own life. Don't let other people to write your script. Behind every successful woman, there is మన బ్రతుకు మనకి భయపెడుతూ ఉంటుంది. మనం ప్రతి క్షణం అవుతూ ఉంటే జీవితం తల వంచుకుంటుంది. life is short and every moment is precious. Be ఎదగాలంటే మారాలి, లొంగాలి, వంగాలి అంటే నేను నమ్మను. మన దగ్గర మ్యాటర్ ఉండాలి, ఎదుటోడికి మనోటి అవసరం ఉండాలి. దాట్ సింపుల్. ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలుండవు, కోతలే. ఎదగాలంటే